సంగం మండల కేంద్రమైన స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మకూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఇటీవల జరిగిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, అదే తరహాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు సంగం మండలంలో అత్యధిక మెజార్టీ వస్తుందని అన్నారు. మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 4 గంటలకి ఆత్మకూరు నెల్లూరుపాలెం సెంటర్ వద్ద మరి ప్రజాగళం యాత్రలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం వస్తున్న సందర్భంగా మరి సంగం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మన సంగం మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సంగం మండలంలోని నాయకులందరూ కూడా విజయవంతం చేయడానికి మరి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, అదే కాకుండా మొన్న జరిగిన నామినేషన్లో కూడా సంగం మండలంలో తండోపతండాలుగా ఎక్కువ సంఖ్యలో సంగం మండలం నుంచి మరి వెళ్ళడం, మన నామినేషన్ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేపు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాన్ని కూడా మరి సంగం మండలంలోని అన్ని గ్రామాల నుంచి మరి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంగం మండలంలో మరి రేపు జరగబోయే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి అన్ని గ్రామాల్లో కూడా చాలా ఈసారి పట్టుదలతో ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సంగం మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే దశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈ 15-16 రోజులు కూడా అందరూ కూడా పనిచేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మరి ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరి వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించేదానికి ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం మరి అందరూ కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మరి నెల్లూరు జిల్లాలో సుమారు 130 పైచీలకు మినరల్ వాటర్ ప్లాంట్లు మరి పెట్టడం జరిగింది. ఒక పక్క మాకు అపోజిషన్లో ఉండే మన సాయన్న గారు మరి ఆయన మరి కల్తీ మద్యం వ్యాపారం ఉంది. మన విపిఆర్ గారికి మాత్రం మరి మంచినీళ్ళు, మంచి కార్యక్రమాలు చేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈసారి మరి ప్రభాకరన్ కూడా మరి అత్యధిక మెజార్టీతో మనం ఎంపీగా మరి గెలిపించుకోవాలా. రేపు జరగబోయే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనాయుడు గారు, మరి ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి అందరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే సంగం మండలం తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ తీసుకుంటున్నాం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆనం రామనాయుడు గారి గెలుపు కోసం, మరి విపిఆర్ గెలుపు కోసం మరి బీజేపీ, జనసేన, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 4 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ కొంతమంది బయటికి రాకుండా కొందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటి వారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఆనం రామనాయుడు గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి, మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి రానికుండా చేసేవాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరి గురించి దంకాల్సిన పని లేదు. ఇంకొక విన్నపం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వీటన్నిటికి కూడా సంబంధించిన వాళ్ళు, అవి కాకుండా ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరూ కూడా రేపు అత్యధిక సంఖ్యలో వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క యువగళం ఆనం గళంగా తయారయ్యే విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 పైచీలకు మెజార్టీ వచ్చేదానికి ఇదే తొలి నాణ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.